ఉప్పును కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఇవాళ హిందువులకు ఉంది ఇవాళ. రైట్ సార్, రైట్. వెంకటేశ్వరరాజు గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం ఒకసారి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. ఎస్ సార్, అక్షర్ సత్యం గారు ఎలా చూడాలంటారు? ప్రస్తుత రోజుల్లో ఎక్కడ ఉన్నా కూడా మూలాలు, భారతదేశంలో ఎక్కడ ఉగ్రవ దాడి జరిగినా కూడా మూలాలు హైదరాబాద్లో ఉంటున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ దేవాలయాలే టార్గెట్గా అక్కడికి పంపించే నెయ్యి కానీ ఆముదం కానీ ఇలాంటి వాటిని విషవాయువులతో కూడినటువంటివి పంపించి ప్రజల్ని చంపే కుట్ర చేస్తున్న ఈ ఉగ్రమూకని ఎలా చూడాలంటారు? మరి దీనిలో ఇంటి దొంగలు ఎవరంటారు? వీటన్నిటిని పరిష్కారం చేయడానికి ప్రజలు ఎటువంటి ఏ రకంగా ముందుకు వెళ్ళాలంటారు అసలు? సార్ ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు మాట్లాడుతూ మదర్సాలో చదువు నేర్పుతుంటారు వాళ్ళకి, అక్కడ వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ అంటే ఎవరో తెలియదు, చీఫ్ మినిస్టర్ అంటే ఏంటో తెలియదు, రాష్ట్రపతి అంటే ఏంటో తెలియదు. వాళ్ళకి తెలుసున్నది ఒకటే, కాఫీర్ని చంపడం అని. అది ఎంతవరకు అంటే అందరూ అలా ఉంటారని కాదు, మదర్సాలో చదివే వాళ్ళందరూ మాత్రం అలా ఉంటారని మాత్రం మాటలు బట్టి అర్థమవుతుంది. కాఫీర్లు ఎవరండి? హిందుస్థానీలు. అంటే ఇక్కడ వచ్చింది ఏంటంటే హిందుస్థానీలు అంటే హిందువులు అనేది వాళ్ళ బ్లైండ్ సిద్ధాంతం అనమాట. హిందుస్థాన్ లో మొత్తం ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, జైన్స్ ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, హిందువులతో పాటు అనేది వాళ్ళకి తెలియదండి. తెలిసినా వాళ్ళకి అనవసరం. డైరెక్ట్ ఇండైరెక్ట్ గా హిందుస్థానీ అంటారు కానీ డైరెక్ట్ గా హిందుస్థానీ అంటారు కానీ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా హిందువులు చంపాలి, హిందువులు లేకుండా చేయాలి, హిందూ ధర్మాన్ని లేకుండా చేయాలి, హిందూ మతాన్ని లేకుండా చేయాలి. అది ఇక్కడ చేసేవాళ్ళు ఎవరంటే ఒకటే ఇస్లామిక్ భావజాలం మతమౌజు ఉన్న వాళ్ళు, రెండోది వాళ్లే కాకుండా సపోజ్ మన ఆంధ్రాలో రాముడు తలకాయ తీసేయడం కానీ లేదా వెంకటేశ్వర స్వామి ప్రసాదుల కల్తీ నెయ్యి చేయడం కానీ అది కూడా టెర్రరిజంతో సమానం అండి. వీళ్ళు చేసింది ధర్మమే, వాళ్ళు చేసింది అధర్మం కాదు, ఇద్దరిదే అధర్మమే. దీనికి అంతటికీ కారణం ఏంటంటే అండి మన దేశంలో చట్టాలు కఠినంగా లేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జైషే మహమ్మద్ ఉన్నారండి, రైట్? ఆయన పట్టుకోగలవా? మనం వెళ్ళి పట్టుకోలేము. 15 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చూస్తున్నాం కానీ ఎవరిని పట్టుకున్నా కానీ ఏదో ఇన్సిడెంట్ జరుగుతుంది, ఎవరిని కిడ్నాప్ చేస్తారు, వదిలేస్తుంటారని. కానీ వాళ్ళు అక్కడ ఉన్న వ్యక్తి జైషే మహమ్మద్ కానీ అతని టీం కానీ లేదా మరొక ఆర్గనైజేషన్ కానీ ఇక్కడికి వచ్చి ఇండియాలో ఎక్కడైనా ఏదైనా చేయగలుగుతున్నారు రెక్కీ నిర్వహించి. కారణం ఏంటంటే మనం ఎందుకు చేయలేకపోతున్నాం, అక్కడ వాళ్ళు ఇక్కడ ఎందుకు చేయగలుగుతున్నారు? రెండోది సపోజ్ మన కాకినాడలో మొన్న మధ్యన పాకిస్తాన్ జెండా పట్టుకుని మొత్తం కాకినాడ సిటీ అంతా తిరిగారు. అట్లాగే ఇస్లామిక్ కంట్రీస్ ఇండియా జెండా పట్టుకుని తిరగలరా అండి? పాకిస్తాన్ జెండాను విమర్శించి ఆ పర్టికులర్ ఇస్లామిక్ జెండాను విమర్శిస్తూ చేయలేరండి. కానీ చేసినా జరిగి అంటే కఠినమైన శిక్షలు అంటే ఇక్కడ క్షమాపేక్ష పెట్టి వదిలేశారు. దీనికి అంతటికీ కారణం ఏంటంటే అండి ఆ ఇస్లామిక్ భావజాలం ఉన్న వాళ్ళు ఏంటంటే మతాన్ని క్షమాపేక్ష పెట్టడానికి కూడా ఇంకొక వర్డ్ కూడా ఈ మధ్య కాలంలో మనం వింటా ఉన్నాము. ఏం జరిగినా కూడా అతను మెంటల్లీ సరిగ్గా లేడని ఒక సర్టిఫికేట్ ఏదో వస్తుంది, ఆయన వదిలేస్తారు. ఆ మెంటల్లీ బాగోలేదు అనేది ఎక్కడైనా వినబడుతూ ఉంటుంది, మరి కాదంటారా? నేను చెప్తాను, ఒక్క నిమిషం అక్కడికి వస్తున్నా. ఇప్పుడు ఎంతకి కారణం అంటే ఏంటంటే ఇలా వదిలేయడానికి కారణం లేదా ఓటు బ్యాంక్ రాజకీయాలు, ఇదంతటికి కారణం ఏంటంటే ఆ ఇస్లామిక్ భావజాలం లేదా మతమౌజు ఉన్న వాళ్ళు ఏంటంటే మతాన్ని నమ్ముకుని చేస్తారు ఏ పనాన్ని, కానీ మన మతాన్ని వాడుకుని చేస్తాం. డిఫరెన్స్ చూడండి. ఆ ఇస్లామిక్ భావజాలం ఉన్న వాళ్ళు ఆ మదర్సాలో ట్రైనింగ్ అని వీళ్ళంతా కూడా మతాన్ని సంపూర్తిగా త్రికరణ శుద్ధిగా నమ్ముకుని చేస్తుంటారు ఏ పనులు. అందుకని వాళ్ళు అనుకుని సాధిస్తారు. మనం మతాన్ని నమ్మమండి, మనం వాడుకుంటాం, అవసరానికి అనుకూలంగా వాడుకుంటాం. 7 దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం అదే జరుగుతుందండి ఇక్కడ. అందుకనే హిందూ మతం యొక్క దౌర్భాగ్య స్థితి ఇట్లా ఉంది. రెండో కారణం ఏంటంటే అండి, ఇందాక అన్నారు చూసారా, ఇంకో పెద్దలు మన పేరు గుర్తు రావట్లేదు, ఆయన ఏమన్నారంటే వాళ్ళు నువ్వు ఎంత మందిని చంపితే అంత స్వర్గానికి వెళ్తావు, నువ్వు దేవుడికి అంత ప్రీతిపాత్రుడు అవుతా అంటారు వాళ్ళ కొన్ని మతాల యొక్క భావజాలం. హిందూ మతం ఏమంటదంటే నువ్వు సేమను చంపినా కానీ నీకు పాపం ఎంత ఆడుతుంది, రేపు పొద్దున పాపం అనిపించాలి, నువ్వేమి చెయ్యక్కర్లేదు, దేవుడు చూసుకుంటాడు. సపోజ్ కల్తీ కల్తీ నెయ్యిలో టీవీ డిబేట్లు స్టార్ట్ చేసేటప్పుడే వెంకటేశ్వర స్వామిని అన్యాయం చేస్తే వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. అరే వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు, తర్వాత చూద్దాం. మన దేశంలో ఒక మతం యొక్క విశ్వాసానికి వ్యతిరేకంగా నువ్వు నెయ్యి కల్తీ చేసేవాడి నీకు శిక్ష అనుభవించాలి దేశ చట్టాల ప్రకారం అని చెప్పే భావం రావాలండి. ఈ హిందువుల్లో దేవుడు చూసుకుంటాడు, మా దేవుడు చూసుకుంటాడులే, ఈ కర్మ సిద్ధాంతం కొంత తగలేస్తుందండి. పెద్దలు క్షమించండి, పెద్దలందరినీ అక్కడ నేను ఏదో ఒక అగౌరవపరిస్తే
అట్లాగే మీరు ప్రాక్టికల్ గా చెప్తున్నారు. వినిపిస్తుందండి? ఎస్ కంటిన్యూ. అట్లాగే ఇదందరికీ కారణం ఏంటంటే మన భారత రాజ్యాంగంలోనే లౌకికవాదం అంటే సరైన డెఫినేషన్ లేకపోవడం, అన్ని మతాలు సమానంగా ఉన్నాయంటారు కానీ కొన్ని మతాలను నెత్తిన పెట్టుకోవడం, కొన్ని మతాలు అణిచివేయడం, కొన్ని మతాలకు ఒక రకంగా ట్రీట్మెంట్ చేయడం. ఇప్పుడు హిందూ ధార్మిక సంస్థలన్నీ నమ్మో ప్రభుత్వం అండర్లో ఉండడం, ఆ డబ్బులు ప్రభుత్వం అనుకూలమైన కార్యక్రమాలు చేయడం, మిగిలిన మతాలనేమో వాళ్ళ సొంత చేతుల్లో ఉంచడం. సపోజ్ ఎడ్యుకేషన్ అనేది మదర్సాల్లో ఎడ్యుకేషన్ ఇంటికి బ్యాన్ చేయలేదండి. ఇప్పుడు మొన్నటి వరకు కాంగ్రెస్ ఉందంటే మీరు అన్నట్టుగా కాంగ్రెసే ఏది ముస్లిం లేదా అన్నారు, ముస్లిమే కాంగ్రెస్ అన్నారు, ముస్లిం అనుకూల పార్టీ అని కాంగ్రెస్ అన్నారు. బీజేపీ వచ్చి 15 సంవత్సరాలు కావస్తుంది. బీజేపీ ఏం నిర్ణయాలు తీసుకుందండి? ఈ విశ్వ హిందూ పరిషత్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, ఈ బజరంగ దళ కానీ, ఈ హిందూ ధార్మిక సంస్థలు కానీ, ఈ పీఠాధిపతులు కానీ బీజేపీ అధికారంలో లేనప్పుడు ఒక రకంగా ఉద్యమాలు చేస్తుంటారు, బీజేపీ అధికారంలో ఉంటే మౌనం వహిస్తారు. కారణం ఏంటండి? ఇప్పుడు హిందూ ధార్మిక సంస్థల్లో కూడా ఈ సనాతన ధర్మ పరిస్థితులను తీసుకురావాలని లేదా వాటి వల్ల అయితే మిగిలిన మతాలు కూడా ప్రభుత్వంలో తీసుకురావాలని ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు? ఇప్పుడు మదర్సాలో ఎడ్యుకేషన్ బ్యాన్ చేయండి అనేది చట్టాన్ని బీజేపీ ఎందుకు తీసుకురాలేకపోతుంది? ఏది హిందూ ధార్మిక సంస్థలు ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు? ఈ మూలాలండి ఇవన్నీ మూలాల మీద వేయకుండా ఏదో బీహార్ ఎలక్షన్ దాడి జరిగింది కాబట్టి బీజేపీ తీసుకొచ్చింది, బీహార్ ఎన్నికలు అయిపోయిన తర్వాత వస్తే కాంగ్రెస్ తీసుకొచ్చింది అని కాకుండా ముందు రాజ్యాంగాన్ని సంస్కరించండి, కఠినమైన చట్టాలు తీసుకురండి, భారతదేశ చట్టాలని, భారతదేశ గౌరవాన్ని, భారతదేశ జెండాలను గౌరవించండి. ఎవరినైనా సరే కఠినమైన ఇంచుమించండి. 1 నెల రోజుల్లో శిక్ష పడుతుంది, లేదా ఒక 6 నెలల్లో శిక్ష పడుతుంది, నమ్మకాన్ని కలిగించారు. అరెస్ట్ చేస్తారో ఆ తీర్పు వచ్చేటప్పుడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పడుతుంది. ఇటువంటిప్పుడు భయం ఎందుకు ఉంటుందండి తప్పు చేసేవాడికి? సో మన చట్టాల్లోనే అంతకు ముందు ఉన్న దానిలోనే బోల్డని లొసుగులు ఉండబట్టి ఈ రోజు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉండమంటారు మీరు? ఖచ్చితంగానండి. చిన్న ఎగ్జాంపుల్ మన పక్కన ఉన్న కాకినాడ చూడండి, క్షమాభిక్ష ఏంటండి? ఇప్పుడు ఆ క్షమాభిక్ష, ఆ భావజాలాన్ని క్షమాభిక్ష పెట్టడం ఏంటండి? ఆ భావజాలం రేపు పొద్దున వాళ్ళు మళ్ళీ వదిలేసిన బయటికి వెళ్ళి వాళ్ళ మనుషులు బుద్ధులుగా మారితే పర్లే, వాళ్ళు ఇంకా ముందుకు తీసుకెళ్లి ఇటువంటి ఏది కెమికల్స్ తయారు చేసి ఏది విషాన్ని తయారు చేసి దాడులు చేసి ఒక స్లీపర్ సెల్స్ కింద తయారవుతే పరిస్థితి ఏంటండి? దానికి బాధ్యులు ఎవరండి? అవును అక్షర్ సత్య గారు, మీరు గత 2 రోజుల నుంచి చూస్తూ ఉన్నారు టీటీడీ గతంలో ఏదైతే టీటీడీలో ఇలా జరిగింది, గత 4 సంవత్సరాల ప్రభుత్వం ఉన్న హయాంలో ఈ కల్తీ జరిగిందని దానికి